ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్‌లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్‌లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చరిత్రలో చాలామంది దొంగలైతే ఉన్నారు. ఒకసారి నెపోలియన్ బోనపార్టే మోనాలిసా పెయింటింగ్ని దొంగతనం చేసి తన దేశాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఆ లెక్కన చూసినట్టయితే నెపోలియన్ కూడా దొంగే అనమాట. అయితే యాక్చువల్గా ఈ పెయింటింగ్ అనేది ఇటలీ దేశానికి చెందినది. సో ఈ ఆలోచన ఒక వ్యక్తిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అతని పేరే విన్సెంజో పెరుగ్వా. ఈ విన్సెంజో పెరుగ్వా అనే ఒక వ్యక్తి 20వ శతాబ్దం నాటి అత్యంత గొప్ప దొంగ అని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా అతను చాలా చిన్న జాబే చేస్తున్నప్పటికీ అతని ఆలోచన విధానం మాత్రం చాలా పెద్దదే అని చెప్పాలి. మోనాలిసా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మోనాలిసా పెయింటింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత కాస్ట్లీయెస్ట్ పెయింటింగ్స్లో అది కూడా ఒకటి. అండ్ 1962 సంవత్సరంలోనే దీనికి $100 మిలియన్ ఇన్సూరెన్స్ అయితే చేయించారంట. అంటే ఇప్పటి కరెన్సీలో ఆ ఇన్సూరెన్స్ వాల్యూ ఎంతో తెలుసా? $858 మిలియన్. అది కూడా మళ్ళీ దాని కాస్ట్ కాదు, దానికి పెట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ మాత్రమే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత విలువైన పెయింటింగ్ అనేది. సో బేసిక్గా ఆర్ట్ వరల్డ్లో ఇలాంటి ఎన్నో విలువైన పెయింటింగ్స్ అయితే ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు నార్మల్గా అనిపించిన పెయింటింగ్సే ఎంతోమందికి ఒక గొప్ప కళాఖండంలా అనిపించవచ్చు. దానికి $1 మిలియన్ అమౌంట్ కూడా పలకచ్చు. ఏమో, ఎంతోమంది పెయింటర్స్ చాలా కష్టపడి కొన్ని పెయింటింగ్స్ని అయితే వేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మోనాలిసాని పెయింట్ చేయాలంటే ఇంకా కష్టపడాలి. ఎందుకంటే ఆమె నవ్వులో ఏదో ఒక తెలియని మర్మం అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆమె వెనక ఉన్న లొకేషన్స్లో కూడా ఏదో ఒక తెలియని మిస్టరీ అయితే ఉంటుంది. కోర్స్ మోడర్న్ డే ఆర్ట్స్లో మోనాలిసా కంటే అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. కానీ మోనాలిసా మాత్రమే చరిత్రలో బాగా పేరైతే తెచ్చుకుంది. అండ్ అంతేకాకుండా మోనాలిసా ఆర్ట్ని గీసింది ఎన్నో వందల సంవత్సరాల క్రితం. ఆ టైంలో అంత అద్భుతమైన పెయింటింగ్ అనేది గీయడం కూడా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. సో అందుకని ఎంతోమంది ఆ పెయింటింగ్ని ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ పెయింటింగ్ అనేది ఫ్రాన్స్లోని లౌరే మ్యూజియంలో ఉంది. అది కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనకాల దీన్ని దాచి ఉంచారు. అసలు ఎవరి మోనాలిసా? చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎవరో మనకైతే అసలు అర్థమే కాదు. కానీ యాక్చువల్గా ఈమె ఎవరంటే ఫ్రాన్సిస్కో డెల్ గియోకాండో అనే ఒక మర్చెంట్ యొక్క భార్య. ఈమె చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈమెని పెయింటింగ్ వేసింది లియనార్డో డావిన్సీ. 1500 సంవత్సరాల మొదట్లో అయితే ఆయన పెయింటింగ్ వేయడం జరిగింది. అండ్ ఆ ఫ్రాన్సిస్కో డెల్ గియోకాండో అనే వ్యక్తి యొక్క భార్య పేరేంటో చెప్పలేదు కదా, లీసా డెల్ గియోకాండో. ఈమెని 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ అప్పట్లో కట్నం కింద 170 ఫ్లోరిన్స్ కూడా తీసుకున్నాడంట ఆయన. సో ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఇంకా నాకు తెలిసి వాడే ఎదురు కట్నం ఇవ్వాలేమో, కానీ ఎందుకో మరి కట్నం అయితే తీసుకున్నాడు. సో బహుశా ఆమె కుటుంబంతో ఏదో ఒక డీల్ అయితే ఉండి ఉంటుంది. సో అందుకని తక్కువ కట్నానికైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. మోనాలిసా గురించి అప్పట్లో కొంతమంది ఏమని నమ్మేవారంటే ఆమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఫ్రాన్స్ రాజులతో కూడా ఆమె గడిపిందని. అందుకే ఆమె గురించి తెలుసుకున్న తర్వాతే నెపోలియన్ ఆమె యొక్క చిత్రపటాన్ని ఫ్రాన్స్కి తీసుకొని వచ్చాడని కూడా చెబుతారు. బట్ అది నిజమో కాదో ఎవరికి తెలియదు. అయితే 19వ శతాబ్దంలో ఒక ఆర్ట్ క్రిటిక్ మాత్రం ఆమెని ఒక వ్యాంపైర్తో పోల్చాడు. కోర్స్ ప్రతి ఒక్కరూ ఒక ఆర్ట్ని ఇష్టపడాలంటే రూల్ అయితే లేదు కదా. బట్ 20వ శతాబ్దానికి వచ్చేసరికి మాత్రం ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గ్రేటెస్ట్ ఆర్ట్ వర్క్స్లో అది కూడా ఒకటని ఎంతోమంది దాన్ని పొగటం మొదలుపెట్టారు. కానీ ఒకసారి ఏమైందంటే సడన్గా అది కనిపించకుండా మాయమైపోయింది. సో ఇప్పుడు మనం విన్సెంజో పెరుగ్వా యొక్క స్టోరీలోకి ఎంటర్ అయిపోయాం. ఇతను ఒక నేషనల్ సెన్సేషన్ అయిపోయాడు, ఇంటర్నేషనల్ హీరోగా కూడా మారిపోయాడు. అది కూడా ఒకే ఒక దొంగతనం కారణంగా. అతని యొక్క ఎర్లీ లైఫ్ గురించి చెప్పి నేను మీకు బోర్ కొట్టించను, ఎందుకంటే అతని యొక్క ఎర్లీ లైఫ్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి. అతను అక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే మనకు తెలుసు, ఆ తర్వాత అతను చేసిన పనులు మాత్రమే మనకు తెలుసు. కానీ పెరుగుగా పుట్టినప్పుడు ఏం చేశాడు, పెరగడానికి ఏం చేశాడు, ఇలాంటివేవి కూడా ఎవరికి పూర్తిగా తెలియవు. ఇంతకీ అతనికి ఆ మ్యూజియంలో ఉన్న జాబ్ ఏంటో తెలుసా? పెయింటింగ్స్ని కాపాడడం. కోర్స్ అతనికి ఇచ్చిన జాబే పెయింటింగ్స్ని కాపాడడం. కానీ అతను ఆ జాబే చేయకుండా ఒక పెయింటింగ్ని దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. బేసిక్గా పెయింటింగ్స్తో అతనికి చాలా మంచి కాంటాక్ట్ అయితే ఉండేది. సో దీని కారణంగా అతను ఆ పెయింటింగ్ని అయితే దొంగతనం చేయడం జరిగింది. అయితే అతనికి బాగా కోపం వచ్చేది, ఎందుకంటే అక్కడ ఉన్న అత్యంత విలువైన పెయింటింగ్స్లో కొన్ని పెయింటింగ్స్ యాక్చువల్గా ఫ్రాన్స్ దేశానికి చెందినవి కావు. అవన్నీ కూడా అతని యొక్క సొంత దేశమైన ఇటలీ దేశానికి చెందినవి. అలాగే మరికొన్ని కూడా వేరు వేరు దేశాలకు చెందినవి. వాటన్నిటిని కూడా బలవంతంగా తెచ్చి ఇక్కడ ఉంచారు అనే ఒక భావన అయితే అతనికి చాలా ఎక్కువగా కలిగేది. అయితే ఒకసారి
అతనికి మోనాలిసా పెయింటింగ్కి కేజీని తయారు చేసే బాధ్యతనైతే అప్పగించారు. అలా కేజెస్ని తయారు చేయడం వల్ల సాధారణంగా పెరుగుకి పెద్దగా డబ్బు వచ్చేది కాదు. ఏదో అతని జీవితం అలాగా నార్మల్గా కంటిన్యూ అవుతూ వచ్చేది. కొంత ఫుడ్ మాత్రమే దొరికేది. కానీ అతనికి నార్మల్గా బ్రతకడం అంటే అస్సలు ఇష్టం లేదు. అండ్ అంతేకాకుండా అతనికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో అందుకని తెగించి ఏదో ఒక ఆర్ట్ వర్క్ని అయితే అతను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అండ్ మరీ ముఖ్యంగా నెపోలియన్ ఇటలీకి చెందిన మోనాలిసా పెయింటింగ్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి దాన్నే దొంగిలించి మళ్ళీ ఇటలీ కనుక అప్పగించినట్టయితే తన దేశం యొక్క పరువు నిలబడుతుందని అతనైతే అనుకోవడం జరిగింది. సో వెంటనే అతను ఏం చేశాడు అంటే ఆ పెయింటింగ్ని దొంగతనం చేసేసాడు. సో ఒకరోజు వర్కర్స్ అందరూ అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పెయింటింగ్ అనేది కనిపించలేదు. వెంటనే పోలీసులు వచ్చారు ఆ ప్రాంతానికి. ఇది ఎవరో ఒక భారీ క్రిమినల్స్ అయితే చేసిన పని అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికైతే అలాంటిది ఏదీ కాదు. అండ్ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ధూమ్ 2 సినిమాలో లాగా ఒక దొంగ ముందు రోజు ఆ మ్యూజియంలోకి వచ్చి అక్కడే ఎక్కడో ఒక చోట దాక్కొని ఆ తర్వాత ఎవరు లేని చోట ఆ పెయింటింగ్ని దొంగతనం చేసి బ్యాక్ డోర్ గుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడని అనుకున్నారు. కానీ అది ఏమీ నిజం కాదు. పెరుగు అక్కడే వర్క్ చేస్తూ వచ్చాడు కదా. సో మ్యూజియం వర్కర్స్ ఎవరెవరు ఏ టైంలో అక్కడ ఉంటారో అతనికి బాగా తెలుసు. సో ఎవరూ లేని ఒక టైంనైతే అతను చూసుకున్నాడు. ఆ తర్వాత మోనాలిసా ఆ మ్యూజియంలోని శాలోన్ క్యారే అనే ఒక పార్ట్లో అయితే ఉంటుంది. సో ఎవరు లేని టైం చూసుకున్నాడు. మెల్లిగా ఆ పెయింటింగ్ని అక్కడ నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి దానికి ఉన్న కేసు మొత్తాన్ని కూడా విప్పేశాడు. ఆ తర్వాత కేవలం పెయింటింగ్ మాత్రమే ఇప్పుడు అతని చేతిలో మిగిలింది. అయితే ఆ టైంలో ఆ మ్యూజియంకి చెందిన మెయింటెనెన్స్ డైరెక్టర్ అయిన పిక్వెట్ అక్కడికి దగ్గరలోనే తిరుగుతూ ఉన్నాడు. కానీ అతను ఈ విషయాన్ని అసలు అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి కొంతసేపటికి ముందే అతను ఆ పెయింటింగ్ని చూస్తూ తనతో పాటు వచ్చిన మరొక ఫ్రెండ్కి ఇది సుమారుగా $1.5 మిలియన్ విలువైతే పలుకుతుందని కూడా చెప్పాడు. అండ్ ఈ మాటల్ని మన పెరుగు విన్నాడు కూడా. బట్ అయినప్పటికీ డబ్బు కోసం అయితే అతను దొంగతనం అయితే చేయలేదు. సో మెల్లిమెల్లిగా ఆ పెయింటింగ్ మొత్తాన్ని కూడా బయటికి తీసిన తర్వాత దాన్ని తనతో పాటు బయటికి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశాడు. సో దానికోసం ఒక వైట్ పేపర్ వంటి దాని చుట్టూ అడ్డుగా పెట్టాడు. సో ఆ తర్వాత ఆ పెయింటింగ్ని తన చేతితో పట్టుకొని బ్యాక్ డోర్ గుండా బయటికి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. పెరుగు చాలా కష్టపడి బ్యాక్ డోర్కి తెచ్చుకున్నప్పటికీ కూడా అది బ్యాక్ డోర్కి కాకుండా పోయింది. సో ఎంత కష్టపడి ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఓపెన్ కాలేదు. సో పెయింటింగ్ చుట్టూ ఉన్న కేసును ఓపెన్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి డోర్ హ్యాండిల్ చుట్టూ ఉన్న స్క్రూస్ని కూడా ఓపెన్ చేశాడు. డోర్ హ్యాండిల్ పడిపోయింది. బట్ అయినా కూడా అది అసలు ఓపెన్ కాలేదు. సో ఏం చేయాలో అర్థం కాక పెరుగు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి ఒక ప్లంబర్ వచ్చాడు. అతని పేరు సావెట్. అతని చివరిసారిగా పెరుగు చేతులు ఏదో పట్టుకుని వెళ్ళడాన్ని అయితే చూశాడు. కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. ఏమైందని అడిగితే డోర్ ఓపెన్ కావట్లేదని పెరుగు చెప్పాడు. సో అతను తన దగ్గర ఉన్న టూల్స్తో ఆ డోర్ని అయితే ఓపెన్ చేశాడు. సో పెరుగు బయటికి వెళ్ళిపోయాడు. అండ్ పెరుగు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ డోర్ని అయితే క్లోజ్ చేశాడు. ఎందుకని అలా ఓపెన్ చేయమన్నాడని మాత్రం అతనికి అనుమానం అయితే కలగలేదు. ఆ తర్వాత వీధుల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది అతను ఏదో ఒక వింత ఆబ్జెక్ట్ని పట్టుకొని వెళ్తున్నట్టుగా చూశారు తప్ప ఎవరు కూడా అందులో ఏముండొచ్చు అనే ఒక ఆలోచన అయితే రాలేదు. అలా నడుస్తూ రోడ్డు మధ్యలో తన చేతిలో ఉన్న డోర్ నాబ్ని అయితే పడేశాడు. అది కూడా ఎవరికి పెద్దగా ఏం తెలియలేదు అప్పుడు. బట్ తర్వాత పోలీసులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఎంత కష్టపడినా కూడా ఏం అర్థం కావట్లేదు అసలు ఎవరు దొంగతనం చేశారనేది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరో ఒక పెద్ద క్రిమినల్ జీనియస్ దీన్ని దొంగతనం చేశారనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా అక్కడ పనిచేసే ఒక పర్సన్ దొంగతనం చేశాడని చెప్పి. అయితే ఎప్పుడైతే మోనాలిసా దొంగిలింపబడిందని తెలిసిందో మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ సంఘటన గురించి పేపర్లో న్యూస్ అయితే వేసాయి. వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, బ్రిటన్ న్యూస్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని గురించే వార్తలు వేశారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పెరుగు ఏం చేశాడంటే తన అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక చిన్న ట్రంక్ పెట్లో ఒక సీక్రెట్ లేయర్ ఉంటుంది. అందులో భద్రంగా ఆ మోనాలిసా పెయింటింగ్ అయితే దాచేశాడు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు భద్రంగా అది అక్కడే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోనాలిసా పెయింటింగ్ని ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళకంటే మోనాలిసా పెయింటింగ్ దొంగిలింపబడిన తర్వాత ఆ ఖాళీ స్పేస్ని చూడడానికి ఎక్కువ మంది వచ్చారంట. అండ్ ఆ ఖాళీ స్పేస్ని ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళేవారంట. కాలం గడుస్తున్న కొద్దీ మర్చిపోతారనుకుంటే ఎవరు కూడా మర్చిపోవట్లేదు. ఎప్పటికప్పుడు మోనాలిసా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, అయినా కూడా దాని గురించి న్యూస్ అయితే వస్తూనే ఉంది. ఇన్వెస్టిగేటర్స్ చాలా కష్టపడుతున్నారు. ఫ్రాన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తున్నారు. ఎవరైనా సరే బార్డర్ దాటి వెళ్ళిపోతారేమో అని అనుమానంతో బార్డర్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. ప్రతి ఒక్కరి లగేజ్ని కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. కార్లు, ట్రక్కులు, వ్యాగన్స్ ఇలాగ వేటిని వదలకుండా అన్నిటినీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ వచ్చారు. ప్యారిస్ మొత్తం చెక్ పాయింట్సే పెట్టారు. ఒకవేళ బార్డర్స్ ద్వారా కాకుండా సముద్రం ద్వారా లేదంటే వేరే ట్రావెల్ మార్గాల ద్వారా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్యారిస్లో ఉన్నవాళ్ళు అసలు బయటకు వెళ్ళకూడదంటూ నిషేధాన్ని అయితే విధించారు. అండ్ అంతేకాకుండా మొత్తం అందరినీ కూడా నిర్బంధించారు ఆల్మోస్ట్ ప్యారిస్లోనే ఉండాలని చెప్పి. అండ్ ఈవెన్ ఏవైనా కొన్ని షిప్పులు మళ్ళీ జర్మనీ నుంచి కావచ్చు లేదంటే వేరే ప్రాంతాల నుంచి కావచ్చు అక్కడికి రిటర్న్ వచ్చినప్పుడు వాటి యొక్క లగేజ్ మొత్తాన్ని కూడా రెగ్యులర్గా చెక్ చేసేవారు. అండ్ అఫ్కోర్స్ ఎంత చెక్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి మోనాలిసా పెయింటింగ్ అయితే దొరికేది కాదు. కొంతమంది ఏమని నమ్మేవారంటే ఎవరో కొంతమంది బాగా రిచ్ పీపుల్ అంటే ఆర్ట్స్ని బాగా ఇష్టపడుతుంటారు కదా, వాళ్ళు
వాళ్ళైనా దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేత అయినా దొంగతనం చేయించి ఉండొచ్చు అని అనుకునేవారు. సో అప్పట్లో చాలామందికి ఒక వ్యక్తి మీద బాగా అనుమానం అనేది కలిగింది. అతని పేరు జేపీ మోర్గాన్ జూనియర్. ఇతని దగ్గర బాగా డబ్బుంది. అట్ ద సేమ్ టైం ఈయనకి పెయింటింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇతనే దొంగతనం చేయించి ఉండొచ్చని అప్పట్లో చాలామంది అయితే నమ్మారు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ నాకు ఆ పెయింటింగే కావాల్సి వస్తే నేను ఒక $2 మిలియన్ ఇచ్చి ఆ పెయింటింగ్ కొనుక్కుంటానే తప్ప ఎందుకని నేను దాన్ని ఇలా దొంగతనం చేసుకుంటాను అని అన్నాడు. అయితే పెరుగువ దాన్ని డబ్బు కోసం దొంగిలించలేదు కాబట్టి దాని వాల్యూ గురించి అసలు పట్టించుకునేవాడు కాదు. ఆయన దొంగతనం చేసినప్పటికీ ఉన్న వాల్యూని ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు $26 మిలియన్ అంట. బట్ అయినప్పటికీ కూడా అతను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. అండ్ ఫ్రెంచ్ వాళ్ళు అప్పట్లో బ్రిటిషర్స్ని బాగా బ్లేమ్ చేశారు. అండ్ అది కొన్నాళ్ళ పాటు కంటిన్యూ అయింది. ఈవెన్ ఆ తర్వాత యుద్ధం అనేది రావడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం కూడా అయింది. అఫ్కోర్స్ దీని తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత అయితే యుద్ధం వచ్చింది కానీ, బట్ ఇది కూడా ఒక చిన్న కారణం అయితే అయింది. ఆ తర్వాత ఒక ముసలి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి, నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, అతనే మోనాలిసాని దొంగతనం చేసిన వ్యక్తి అని చెప్పాడు. ఆ తర్వాత అతను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అతని పేరు పాబ్లో పికాసో. యాక్చువల్గా అతను దొంగే. అతను లవరే మ్యూజియంకి చెందిన 2 పురాతన కాలం నాటి షీల్డ్ని అయితే దొంగిలించాడు. కానీ నిజానికి అతను ఆ షీల్డ్ మాత్రమే దొంగిలించాడు, ఇంకా వేటిని కూడా దొంగిలించలేదు. కానీ అతన్ని అరెస్ట్ చేశారు. అతనే మోనాలిసాని దొంగతనం చేశారన్న ఉద్దేశంతో అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అతను మాత్రం నాకేం తెలియదు మొర్రో అంటూ ఎంత చెప్పినా కూడా ఎవరు వినేవారు కాదు. మన మోనాలిసా దొంగేమో ఎప్పటికప్పుడు మోనాలిసా పెయింటింగ్ని తన యొక్క ట్రంక్ పెట్టులోంచి బయటికి తీసి చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. మళ్ళీ ఎప్పటికైనా సరే అది తన దేశానికి చేరాలని అతను అనుకునేవాడు. అయితే అలా కొన్నేళ్ల పాటు ఆ పెయింటింగ్ని తన దగ్గర ఉంచుకున్న తర్వాత ఫైనల్గా ఆ పెయింటింగ్ని ఇంకా వదిలించుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. సో అతను అప్పుడు ఆల్ఫ్రెడో గెరీ అనే ఒక వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడు. ఈ ఆల్ఫ్రెడో గెరీ అనే వ్యక్తి ఫ్లోరెన్స్లోని ఒక ఆర్ట్ గ్యాలరీ యొక్క ఓనర్. అతన్ని గెరీ ద ట్రైటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఆ టైంలో ఫ్రెంచ్ అథారిటీస్ ఇంకా నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆ పెయింటింగ్ వెనక్కి వస్తుందని చెప్పి ఈవెన్ ఇన్వెస్టిగేటర్స్ కూడా సరిగ్గా ఆలోచించట్లేదు. వాళ్ళ డోర్ నాబ్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారంట. ఈవెన్ ఫ్రాన్స్లో ఉన్న ప్రతి ఒక్కరి బ్యాగ్ని కూడా చెక్ చేశారు. కొన్ని వందల వేల ఫొటోస్ అయితే తీశారు. బట్ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఈవెన్ ఆ టైంలో ఫ్రాన్స్ వాళ్ళు యుఎస్లోని లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో, జపాన్లోని లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో, యూకే, ఇటలీ, జర్మనీ, పోలాండ్, రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు ఇలాగ అందరి యొక్క సహాయాన్ని తీసుకున్నారు. బట్ ఎంతమంది సహాయం చేసినా కూడా యూజ్ అయితే లేకుండా పోయింది. అయితే నవంబర్ 1913న ఆల్ఫ్రెడో గెరీ ఆ రోజు తెల్లవారుజామున లేచేసరికి అతనికి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్లో ఏమని రాసి ఉందంటే, మీకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన పెయింటింగ్ని చూడాలనుందా? అయితే నాకు ఓకే చెప్పండి, నేను మీకు ఆ పెయింటింగ్ని చూపిస్తాను అని చెప్పాడు. ఇట్లు మీ లియోనార్డ్ అని రాశాడు. అఫ్కోర్స్ మనోడి పేరు లియోనార్డ్ కాదు, బట్ ఆ పేరు అయితే వాడుకున్నాడు. మొదట్లో దీన్ని చూసి ఆ వ్యక్తి అంతగా నమ్మలేదు. ఎందుకంటే ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. పైగా మోనాలిసా బాగా పాపులర్ అయింది కాబట్టి దాని పేరు చెప్పుకొని ఎవరో కొంతమంది ఇలాగా తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారని అతను అనుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ మరొక లెటర్ అయితే వచ్చింది. ఈవెన్ ఆ లెటర్లో కూడా, మీకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత కాస్ట్లీస్ట్ పెయింటింగ్ని చూడాలనుందా? అయితే నా దగ్గరికి రండి అని ఉంది. అదే టైంలో అతను మరొక వ్యక్తితో మాట్లాడాడు. మోనాలిసా యొక్క ఒరిజినల్ పెయింటింగ్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాడు. మోనాలిసా యొక్క బ్యాక్ ప్యానల్ మీద కొన్ని మార్కింగ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి గురించి ఎగ్జాక్ట్గా తెలుసుకున్నాడు. సో అప్పుడు ఒరిజినల్ మోనాలిసా కాదో చూద్దామన్న ఉద్దేశంతో మనం ఒరిజినల్ దొంగని కలవాలని నిర్ణయించుకున్నాడు. బట్ అప్పుడు కలవడం కుదరలేదు. ఆ తర్వాత మరొక లెటర్ అయితే వచ్చింది. నేను ఇటలీలో ఉన్నాను, సో మీరు ఆ పెయింటింగ్ని చూడాలనుకుంటున్నారా అంటూ మరొక లెటర్ వచ్చింది. సో వెంటనే లియోనార్డ్ని కలవడానికి మనోడు డిసైడ్ అయిపోయాడు. సో ఇతని యొక్క ఆర్ట్ గ్యాలరీలో కలిశారు. అండ్ చాలా వింతైన గెటప్లో వచ్చాడు లియోనార్డ్. తన దగ్గర మోనాలిసా పెయింటింగ్ ఉందని చెప్పాడు. అండ్ మోనాలిసా పెయింటింగ్ ఉన్న మార్కింగ్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఆ పెయింటింగ్ యొక్క టోటల్ వాల్యూలో కేవలం 10% వాల్యూని మాత్రమే అతను అడిగాడు. నాకు మొత్తం అక్కర్లేదు, ఎందుకంటే దీన్ని నా దేశానికి చేర్చాలనుకుంటున్నాను, నువ్వు నా దేశానికి చేర్చగలవా దీన్ని అని అడిగాడు. అతను కూడా వెంటనే ఓకే అన్నాడు. బట్ నేను పెయింటింగ్ని చూడాలి అని చెప్పాడు. యాక్చువల్గా మీకు విషయం తెలుసా, అతను అప్పుడు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఈరోజు అమౌంట్తో పోల్చినట్టయితే కేవలం $13 మిలియన్ మాత్రమే. కానీ దాని యొక్క అసలు వాల్యూ ఇప్పట్లో ఎంత ఉందో తెలుసా, $130 మిలియన్. సో వెంటనే గిరి అతనితో షేక్ హ్యాండ్ అయితే చేసి, పదండి పెయింటింగ్ చూద్దామని అన్నాడు. సో పెరుగు అతని యొక్క అపార్ట్మెంట్కి అయితే అతన్ని మరియు అతనితో పాటు మరొక ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఒక ట్రంక్ పెట్టిని బయటికి తీశాడు, మొత్తం కట్టెలన్నీ వేసేసి. ఆ ట్రంక్ పెట్టిలోంచి అడ్డమైన చెత్తంతా కూడా బయటకు వచ్చింది. ఫస్ట్ ఒక బ్రోకెన్ షూ వచ్చింది, ఒక మ్యాంగిల్ హ్యాట్ వచ్చింది, పెయిర్ ఆఫ్ పైలర్స్ వచ్చాయి, ప్లాస్టింగ్ టూల్స్ వచ్చాయి, ఒక స్మాక్ వచ్చింది, పెయింట్ బ్రష్లు వచ్చాయి. వీటన్నిటిని చూసేసరికి ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్కి చాలా చిరాకేస్తుంది. ఎక్కడరా నాయన ఈ మోనాలిసా పెయింటింగ్ అని అనుకున్నాడు. కానీ ఆ టైంలో ఆ ట్రంక్ పెట్టిలో ఒక సీక్రెట్ అపార్ట్మెంట్ అయితే ఉంది. దాన్ని తెరిచిన తర్వాత గిరి యొక్క కళ్ళు మెరిశాయి.
అందులోంచి మోనాలిసా బయటకు వచ్చింది. చాలా అద్భుతంగా దాచాడు ఆ మోనాలిసాని అక్కడ. ఆ పెయింటింగ్‌ని చూసిన తర్వాత అది ఒరిజినల్ పెయింటింగ్ అని చెప్పి వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేశారు. అతను అడిగిన డబ్బునైతే అతనికి ఇచ్చేశారు. అండ్ ఆ తర్వాత ఆ పెయింటింగ్‌ని హోటల్ నుంచి బయటికి తీసుకొని వెళ్తుంటే హోటల్ స్టాఫ్ వాళ్ళు కూడా అది ఏంటి అని అడిగారు. కాకపోతే ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్స్ కార్డ్స్‌ని చూసి మేబీ ఏదో పెయింటింగ్‌లే అనుకోని వదిలేయడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత మన ఆర్ట్ గ్యాలరీ ఓనరు ఏం చేశాడంటే గవర్నమెంట్ వాళ్ళకి ఈ విషయం గురించి తెలియజేసేసాడు. గవర్నమెంట్ వాళ్ళే నీకు రివార్డ్ ఇస్తారు అంటూ ఈవెన్ పెరుగువాని కంప్లీట్గా మోసం చేశాడు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే పెరుగువా చేసిన నేరం మొత్తాన్ని కూడా తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసేశారు. ఈవెన్ ఇటాలియన్ గవర్నమెంట్ కూడా ఆ మోనాలిసా పెయింటింగ్ని తమ దగ్గర తెచ్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేదు. దాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం దగ్గరే ఉంచాలని కోరింది. సో ఇంత కష్టపడి పెరుగువా చేసిన పనంతా కూడా వేస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఆ తర్వాత పెరుగువాని కోర్టుకు తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అతనికి శిక్ష అయితే పడింది. అతను జైల్లో ఉన్నాడు కొన్నాళ్ల పాటు. ఆ తర్వాత మళ్ళీ మోనాలిసా ఎప్పట్లాగే తన యొక్క ఒరిజినల్ పెయింటింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది. అయితే ఈ పూర్ ప్యాట్రియట్ జైల్లో ఉన్నప్పుడు చాలా కోపంగా గడిపేవాడు. ఎందుకంటే అతని బాధ అంతా కూడా అతను దొరికిపోయినందుకు కాదు, ఆ పెయింటింగ్ మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళిపోయినందుకు. అది ఇటలీకి వెళ్ళాలనేది అతని యొక్క బలమైన కోరిక. సో చాలా కోపంగా ప్రవర్తించేవాడంట, చాలా బాధగా ఉండేవాడంట. అండ్ ఇంకొక విషయం అతను ఇంకా బాధ పెట్టింది, అదేంటంటే గవర్నమెంట్ మోనాలిసాకి ఒక రివార్డ్ని అయితే ప్రకటించింది. ఆ రివార్డ్ని గెరి కొట్టేశాడంట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతనికి మరింత బాధ అయితే కలిగింది. ఆ జైల్లో ఉన్ననాళ్ళు చాలా డీప్ డిప్రెషన్లో ఉండేవాడంట, రెగ్యులర్గా ఏడుస్తూ ఉండేవాడంట. అతన్ని రెగ్యులర్గా హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్తూ వచ్చేవారు. చాలామంది అతను చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే అతనిలో ఉన్న దేశభక్తి అనేది చాలా గొప్పగా అనిపించింది ఎంతోమందికి. కానీ దొంగతనం చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా ఎంతోమంది అతను తిట్టడం అయితే జరిగింది. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరికీ అతని మీద జాలి అయితే క్రియేట్ అయింది. సో అతనిలో ఉన్న ఇటలీ అంటే ఉన్న ప్రేమను చూసి మెల్లిమెల్లిగా అతని మీద సింపతిని పెంచుకొని ఆ తర్వాత అతన్ని బయటికి రిలీజ్ చేయాలంటూ చాలామంది కోర్టును కోరడం జరిగింది. ఆ టైంలో అతన్ని బయటకైతే రిలీజ్ చేశారు. కాకపోతే మీకు విషయం తెలుసా, నువ్వు మోనాలిసాని ఎందుకు దొంగతనం చేశావు అని అడిగితే అతను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? అక్కడ చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. ర్యాపల్ పెయింటింగ్ ఉంది, కొరెగియో పెయింటింగ్ ఉంది, అండ్ ఇంకా చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. కానీ మోనాలిసా కంటే అవన్నీ చాలా కాస్ట్లీవి అయి ఉండొచ్చు, కానీ మోనాలిసా కంటే అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. సో వాటిని తీసుకొని వెళ్ళడం అనేది చాలా కష్టమైపోయింది. మోనాలిసా పెయింటింగ్ అయితే కొంచెం చిన్నగా ఉండి తీసుకొని వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అందుకనే దాన్ని తీసుకొని వెళ్ళాను తప్ప దాని యొక్క విలువ గురించి కాదు, దాన్ని అమ్ముకుందామన్న ఉద్దేశం అయితే కాదని చెప్పి అతను చెప్పాడు. సో అతని మాటలు విన్న తర్వాత చాలామందికి చాలా ఆశ్చర్యం అయితే కలిగింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే నిజానికి మోనాలిసా పెయింటింగ్ అనేది అంతకుముందు అంత పాపులర్ కాదు. కానీ మోనాలిసా పెయింటింగ్ని ఎప్పుడైతే అతను దొంగతనం చేశాడో అప్పుడే ఈ పెయింటింగ్ బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఆ తర్వాత పెరుగువ కూడా కొన్ని అబద్ధాలను అయితే చెప్పడం జరిగింది. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటను అయితే చెప్పేవాడు. అతని మాటలు సరిగ్గా అర్థమయ్యే కావు ఎవరికి కూడా. సో అందువల్ల ఇప్పటికీ కూడా అతను నిజంగానే దేశభక్తితోనే దొంగతనం చేశాడా, లేదా వేరే కారణం ఏదైనా ఉందా, ఎవరైనా అతని చేత దొంగతనం చేయించారా, ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎవరికి తెలియకుండా మిస్టరీగానే మిగిలిపోయాయి. అండ్ ఇది ఒక పెద్ద కాన్స్పిరసీగా కూడా మిగిలిపోయింది. ఎందుకంటే మోనాలిసా అనేది ఇప్పుడు నార్మల్ పెయింటింగ్ ఏం కాదు కదా, మోస్ట్ పాపులర్ పెయింటింగ్. సో చూసారు కదా, ఇది మోనాలిసా పెయింటింగ్ దొంగతనానికి గురైన విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.